మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. కాకినాడలో ఖాతాదారులను మోసగించిన ఆల్మైటీ జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. అధిక లాభాల ఆశ చూపి ఆల్మైటీ జెనిసెస్ సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబిక ఖాతాదారులను మోసగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు ₹15,000 చొప్పున వడ్డీ చెల్లిస్తామని కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ₹48 కోట్ల వసూలు చేసి కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో ఆల్మైటీ జెనిసెస్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. 6 ఖాతాదారులు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, బాధితులు ఏం చెప్తున్నారు? ఇటు పోలీసులు ఏమంటున్నారు? కేసు నమోదు చేశారు కదా. నవీన్, కాకినాడలో ఆల్మైటీ జెనిసెస్ సంస్థ ఖాతాదారులకు నిలువున కుచ్చుటోపీ పెట్టింది. ₹1,00,000 కడితే మొత్తం దఫాలుగా 4 లక్షలు ఇస్తామని చెప్పి ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 7,300 మంది ఖాతాదారుల నుంచి 90 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ డబ్బులన్నీ స్టాక్ మార్కెట్ లో పెట్టడం వల్ల అధిక లాభాలు కూడా ఇస్తామని ఎర్ర చూపడంతో దాదాపు 7,300 వరకు ఇందులో డబ్బులు కట్టారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సంస్థ డబ్బులు చెల్లించకపోవడంతో ఖాతాదారులకు అనుమానం వచ్చి డైరెక్టర్లు, అదేవిధంగా యజమానులైన మోజేషు, లలితాంబికను ప్రశ్నించినప్పుడు కూడా ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. దీంతో దాదాపు ఇంకా 6,300 మంది ఖాతాదారులు తమకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి ఎంత గొడవ చేసి వినిపించుకోకపోవడంతో కాకినాడలో ఇటీవల సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన దిగారు. ఇందులో 6 బాధితులు అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సంస్థ ఖాతాదారులు నిలువున మోసం చేసిందని నిర్ధారించారు. అందులో భాగంగా దీని కంపెనీని ఏర్పాటు చేసిన డైరెక్టర్లైన మోజేషు, లలితాంబిక వీరిద్దరిని అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో వీరిద్దరిని పోలీసులు కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచున్నారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు కొన్ని కీలకమైన విషయాలు కూడా వెల్లడించారని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని బాధితులు చాలా మంది అధిక వడ్డీల లాభాలతో ఆస్తో డబ్బులు కట్టగా వాళ్ళకి చాలా వరకు డబ్బులు చెల్లింపులు చేయడంతో సంస్థపై చాలా మంది నమ్మకం పెంచుకున్నారు. ఈ విధంగా ఈ లాభాలు కూడా వస్తాయని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇందులో దాదాపు 10 కోట్ల వరకు 100 మంది కూడా డబ్బులు చెల్లించారు. బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నట్టు కూడా పోలీసులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం అయితే 40 కోట్ల వరకు ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించారు. అయితే యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలు పరిశీలించినప్పుడు కూడా అందులో ఏమాత్రం డబ్బులు లేకపోవడంతో పథకం ప్రకారమే ఖాతాదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను కూడా వేరే చోటకి డైవర్ట్ చేశారని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి తదుపరి విచారణలో భాగంగా డబ్బులు ఎక్కడెక్కడ దాచారని కూడా వివరాలు ఆరోపిసి బాధ్యతకు న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఆల్మైటీ జెనిసెస్ సంస్థ ఏదైతే ఖాతాదారు నిలువున మోసం చేసిందో ఈ మొత్తం కూడా అక్రమాలన్నీ వెలుగులోకి రావడంతో వీళ్ళు కటకటాలు అయ్యారని చెప్పాలి. నవీన్, థ్యాంక్ యూ పాపారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Based on that complaint, crime number 221/2026 under section 318, 316, 339, 351 BNS, అదే విధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్, అదేవిధంగా సందన, లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 30/6/2026కి ఇంకా 87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి.
ఈ ఎవరైతే రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయగా వన్ ఆఫ్ ద కంప్లైంట్ మేము తీసుకొని ఈ కేసు కట్టామన్నమాట. యాజ్ ఆఫ్ నా ఓన్లీ వీఆర్ అరెస్టింగ్ 2 people. తర్వాత లింకప్ ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట.